రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మరో 2 మెడికల్ కాలేజీలు కేటాయించింది. కడప, పాడేరులో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది దేశవ్యాప్తంగా కొత్తగా మరో 50 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలపగా ఏపీలో 5 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు అనుమతివ్వగా తాజాగా మరో 2 మెడికల్ కాలేజీలకు అనుమతి లభించింది. ఈ 2 కాలేజీల ఏర్పాటుతో మరో 100 మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. కడప జిల్లాలో మెడికల్ కాలేజీకి 50 సీట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు వైద్య కళాశాలకు 50 సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులు ఇచ్చింది. ఈ ఏడాది జూన్ నెల 24న ఈ మెడికల్ కాలేజీలను సందర్శించిన ఎన్ఎంసీ బృందాలు తనిఖీ చేయగా తగినన్ని సౌకర్యాలు లేకపోవడం, సిబ్బంది కొరత వంటి పలు కారణాలతో తొలి విడతలో వీటికి అనుమతులు నిరాకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అప్పీల్ చేసుకోగా రెండో విడత తనిఖీలలో పులివెందుల, పాడేరు మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ వర్చువల్ ఇన్స్పెక్షన్ చేపట్టి పరిస్థితులలో పెద్దగా మార్పు లేకపోవడంతో ప్రస్తుతం అక్కడ ఉన్న వసతులతో ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే 50 సీట్లకు పులివెందుల కళాశాలకు అనుమతిస్తామని తెలిపింది. ప్రస్తుత నేపథ్యంలో ఎన్ఎంసీ అండర్ టేకింగ్ లేకుండానే అనుమతి మంజూరు చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.